ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు అలాగే వివిధ శాఖల కార్యదర్శులు సంబంధిత అధికారులు కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో 6 గ్యారంటీలు అమలు అలాగే పాలనా యంత్రాంగాన్ని కూడా గ్రామ స్థాయికి తీసుకుని పోయే ప్రజా పాలన కార్యక్రమం పైన సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో ప్రతి మంగళ అలాగే శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో కూడా మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కూడా కలెక్టర్ల సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించనుంది. ఇక ఈ 8 రోజులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. ప్రతి 4 నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహించనున్నారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలోనూ సదస్సులు నిర్వహిస్తే హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య తగ్గటంతో పాటుగా సమస్య కూడా త్వరగా పరిష్కారం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో కూడా నిర్వహించే గ్రామ సభలకు వచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేయటం, వాటికి ఒక ఐడి నంబర్ కేటాయించడంతో పాటు సమస్య స్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేలాగా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రెడ్డిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మమతా, మరికొద్ది సేపట్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు అట్లాగే ఎస్పీల సమావేశం నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా ఆయన సీఎం అయిన తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆయన పాలనపై పట్టుదల సాధించే దిశగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు భావించాలి. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటికే ప్రజావాణి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం చేపట్టింది. దాన్ని నియోజకవర్గ వారీగా తీసుకుపోవాలని చెప్పి పార్టీ భావిస్తుంది, ప్రభుత్వం భావిస్తుంది. అట్లాగే గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారా రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను కూడా తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో వచ్చిన సమాచారాన్ని ఈ కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రభుత్వం ప్రారంభించాలనుకుంటుంది. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. దాంట్లో 20% రేషన్ వాడుకోవట్లేదు. ఆ 20% తీసివేసి కొత్త కార్డులు ఇస్తారా, లేకపోతే ఉన్న 90 లక్షలతో పాటు మరిన్ని కార్డుల్ని ప్రభుత్వం జారీ చేస్తుందా అనేది కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు. దీంతో పాటు కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే భూమాత పోర్టల్ తీసుకురావాలనుకుంటుందో ఆ భూమాత పోర్టల్ ఈ కౌలు రైతులకు సంబంధించిన వివరాలు నమోదు చేయడంతో పాటు కౌలు రైతులకు ఇచ్చే ఎకరానికి 12,000 ఏ రకంగా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం దీంట్లో ఈ సమావేశంలో నిర్ణయించబోతుంది. దీంతో పాటు ప్రధానంగా ప్రజాపాలన గ్రామస్థాయి నుంచి కూడా ప్రజాపాలన తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల జనవరి 6వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల 28 నుంచి ప్రభుత్వం ప్రారంభించాలనుకుంటుంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వాసు.